హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. సో ఎన్టీపీసీ గ్రాండ్ టెస్ట్కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ 15లో ఇచ్చినటువంటి మొత్తం అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఏమన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి, వాటి కోసం కూడా చూద్దాం. ఓకేనా? సో కొంచెం ఫాస్ట్గా రిమైనింగ్ కూడా విత్ ఇన్ 2 daysలో నేను అప్లోడ్ చేస్తా. అర్థమెటిక్ ఫస్ట్ చేస్తా, దాని తర్వాత రీజనింగ్ కూడా మీకు ఫాస్ట్గా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇక్కడ మనం మొత్తం క్వశ్చన్స్లో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, 18 people can do a work in 45 days. 18 people అనే వాళ్ళు ఒక వర్క్ ఇన్ 45 daysలో చేస్తారంట. టు కంప్లీట్ ద వర్క్ ఇన్ 30 days, హౌ మెనీ పీపుల్ వుడ్ రిక్వైర్? ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తాం, M1D1 ఈజ్ ఈక్వల్ టు M2D2, అది మనం సాల్వ్ చేస్తాం, అది అందరికీ తెలిసింది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, M1D1. సో ఇక్కడ అంతా 18 people ఉన్నారు. వీళ్ళు ఎన్ని డేస్లో చేస్తారంట? 45 days. ఓకే, ఈ వర్క్ నాకు 30 daysలో కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది పీపుల్ అనే వాళ్ళు కావాలి? ఎంతమంది పీపుల్, హౌ మెనీ పీపుల్ వుడ్ రిక్వైర్డ్, ఎంతమంది పీపుల్ కావాలని అడుగుతున్నారు మనకి. సో ఇక్కడ ఏమవుతుందండి, 15 2s 15 3s మరియు 2 1s 2 9s 9 3s అంటే ఎంత? 27. అంటే ఎంతమంది కావాలి నాకు? 27 మెంబర్స్ అనేది కావడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ రేషియో బట్టి కూడా మీరు వెళ్ళిపోవచ్చండి. ఈ 45 కాస్త 30 అయింది. సో అంటే ఆ విధంగా 18 కాస్త పెరుగుతుంది, అదే విధంగా పెరుగుతుంది. ఓకేనా? సో మన రేషియో వరకు మళ్ళీ ఆలోచించి దించి అడగొట్టుకుంటే ఇలా నార్మల్గానే వదిలేసుకోండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 448 డివైడెడ్ బై 7 ప్లస్ 24 డివైడెడ్ బై 6 ఇంటూ 9. ఓకే, సో ఇక్కడ చూడండి, 448 డివైడెడ్ బై 7, 448 డివైడెడ్ బై 7 అంటే ఎంత? 7 6 42, 7 4 28 ప్లస్ 24 బై 6 అంటే ఎంత అవుతుందండి? ఇక్కడ 4 ఇంటూ 9 అంటే 36, 64 ప్లస్ 36, 64 ప్లస్ 36 ఎంత? 100 అనేది మన ఆన్సర్. ఓకేనా? మా పేపర్స్ మరీ హార్డ్ లెవెల్ ఏం కాదు, రీజనింగ్ అర్థమెటిక్ మీకు ఈజీ టు మోడరేట్ లెవెల్ ఉంటున్నాయి. కానీ జనరల్ స్టడీస్ మాత్రం కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడు, వాటిని చూసుకోండి. రీసెంట్ 2025 కూడా అడుగుతున్నారు మనకి, అవి కూడా బాగా చెక్ చేయండి. సో రిమైనింగ్ కూడా స్టాటిక్ జీకో ఒకటి చూసుకోండి. మనకి కొంతమంది అన్ని షిఫ్ట్లో ఒకలాగా ఉండదండి. సో రీజనింగ్ అర్థమెటిక్ అంటే కామన్, అవి అన్ని షిఫ్ట్లో ఒకేలా ఉంటుంది. కానీ రిమైనింగ్ ఉన్నాయి కదా మనకి, అంటే హిస్టరీ నుండి 2-3 క్వశ్చన్ లేదా పాలిటీ నుండి 2-3 క్వశ్చన్స్ ఇలానే వస్తాయి, మరి ఎక్కువ కూడా రావట్లేదు. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఎకానమీ కూడా ఒకసారి రివైజ్ చేయండి పైన. ఓకేనా? అండ్ కంప్యూటర్ టెర్మినాలజీస్ కూడా ఒకసారి చూసుకోండి వాటిని కూడా. ఓకే, సో చూద్దాం. ఇంకా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 658 ఇంటూ 658 ఇంటూ 658. సో ఇది మనం జాగ్రత్తగా చూస్తే ఏ విధంగా ఉందండి, ఏ క్యూబ్ అనేలా ఉంది. ఏ క్యూబ్ తర్వాత ఏముంది పక్కన? బి క్యూబ్. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఒకే టర్మ్స్ 3 ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ బై ఇది ఎలా ఉంది? ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. మరి ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ ఫార్ములా ఏంటంటే, ఇది లాస్ట్ టైం మీకు స్టార్టింగ్ వీడియోస్లో చెప్పినట్లున్నా, ఒకసారి చూసుకోండి. అక్కడ వీటికి సంబంధించిన ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని రాసుకుంటూ వచ్చా. ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏంటి? ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. సో అప్పుడు ఏం క్యాన్సిల్ అవుతాయి? 2 క్యాన్సిల్ అయిపోగా ఏం మిగులుతుందండి? ఏ మైనస్ బి. అంటే 688లో ఉంది 328 మనం మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 330. సో మన ఆన్సర్ ఎంత? 330. మీకు ఈ ఫార్ములా ఇది ఐడియా ఉంటే మైండ్లో డైరెక్ట్గా ఏ మైనస్ బి చేస్తారు. ఒకవేళ ఇక్కడ ప్లస్ ఇచ్చాడు అనుకో, ఇక్కడ మైనస్ ఇస్తాడండి, అప్పుడు ఏ ప్లస్ బి చేయాల్సి ఉంటుంది మన ఫార్ములా ప్రకారం. ఇక్కడ చూడండి, ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ అంటే ఏ మైనస్ బి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ప్లస్ బి స్క్వేర్. అదే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అయితే ఏ ప్లస్ బి ఆఫ్, ఇగో ఇక్కడ మైనస్ వస్తే ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ ప్లస్ వచ్చింది. అదే విధంగా ఇక్కడ ప్లస్ వస్తే ఇక్కడ మైనస్ రాస్తాం, ఇది ఇక్కడ మైనస్ రాస్తాం, ఏబి ప్లస్ బి స్క్వేర్ ఈ విధంగా రాస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, the HCF and LCM of the two numbers is 12 and 72 respectively. If the ratio of the two numbers is 2:3, then the larger of the two numbers. రెండిట్లో లార్జర్ నెంబర్ ఏంటి అని అడుగుతున్నారు మనకి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూద్దాం. మనకి ఏమవుతుందంటే LCM into HCF is equal to product of the two numbers. మీరు రాయాలంటే అలా రాసుకోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 12 into 72, లేదా మనం ఎలా రాయొచ్చండి? సో ఇక్కడ డైరెక్ట్గా మనం ఏమని రాయొచ్చండి, ఎప్పుడైనా సరే మనకి 2 నెంబర్స్ని రేషియో రూపంలో ఇచ్చాడు. ఈ విధంగా ఇలా ఇచ్చిన తర్వాత ఆ రెండు కూడా కోప్రైమ్స్ అయితే ఆ నెంబర్స్ ఏంటో ఫైండ్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఒక నెంబర్ అవుతుంది, హెచ్సిఎఫ్ ఇంటూ బి ఒక నెంబర్ అవుతుంది. 12 ఇంటూ 2 అంటే ఎంత? 24. 12 ఇంటూ 3 అంటే ఎంత? 36. ఇంకో లార్జర్ నెంబర్ ఏమవుతుందండి? 36 అవుతుంది. స్మాలర్ నెంబర్ ఎంత? 24. డైరెక్ట్గా అలా చెప్పొచ్చు. మళ్ళీ ఇవన్నీ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా ఇలా రాసేయచ్చు నువ్వు. ఓకేనా? ఎప్పుడైనా మనకి రేషియో రూపంలో ఇచ్చినప్పుడు ఆ రెండు కూడా ఏమవ్వాలి? కోప్రైమ్స్ అవ్వాలి. సో నీకు ఆ నెంబర్స్ ఏంటో కావాలంటే హెచ్సిఎఫ్ ఇస్తే హెచ్సిఎఫ్ ఇంటూ ఏ ఒక నెంబర్, హెచ్సిఎఫ్ ఇంటూ బి ఒక నెంబర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒక నిమిషం.
నెక్స్ట్ వన్ చూద్దామండి. నెక్స్ట్ వన్ లేదా ఎలా చేస్తారంటే 12 into 72 is equal to 2x into 3x. 2x into 3x. 3 2s 6, 6 2s 72 2s 144. X square is equal to 144. X is equal to 12. మళ్ళీ అదే వచ్చింది. సో దేనికంటే ఇదంతా చేయడం మనం టైం వేస్ట్ కదా. మళ్ళీ ఏం చేస్తాం 12 into 2 12 into 3 మళ్ళీ అక్కడికి వెళ్తాం. సో అదంతా చేయకుండా డైరెక్ట్గా హెచ్ఎఫ్ ఇంటూ ఏ హెచ్ఎఫ్ ఇంటూ బి అయిపోయింది. నెక్స్ట్ వాట్ విల్ బి ద యూనిట్ ఇఫ్ ద స్క్వేర్ ద నెంబర్ 65. మరి ఎప్పుడైనా ఈ 65ని స్క్వేర్ చేస్తే యూనిట్ ప్లేస్లో ఏమొస్తుందో అంటున్నాడు. 5 ఎప్పుడైనా మన యూనిట్ ప్లేస్లో 5 ఉంది. 5 స్క్వేర్ చేస్తే మనకి యూనిట్ ప్లేస్లో ఏమొస్తుంది 5 వస్తుంది. మొత్తం ఈ లిస్ట్ అంతా రాసుకుందాం. మనకి ఎన్ని యూనిట్ ప్లేసెస్ ఉంటాయి? మొత్తం 10 ఉంటాయి. ఏంటవి? 0 1 2 3 4 5 7 8 9. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. వీటిని స్క్వేర్ చేద్దామండి. వీటిని 0ని స్క్వేర్ చేస్తే 0, 1 స్క్వేర్ చేస్తే 1, 2ని స్క్వేర్ చేస్తే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 5, 6 7 అంటే 9 అవుతుంది. 4 1 0. ఇంక ఇది రాయని అవసరం, ఆల్రెడీ 0 రాస్తుంది, మళ్ళీ అది రాయని అవసరం. అంటే ఇక్కడ చూడండి ఏ రిపిటేషన్ అవుతున్నాయి మనకి 0 1 4 9 6 5 6 9 4 1 ఇవే ఉంటాయి మనకి. అదేవిధంగా ఇగో 5 స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 5 వస్తుంది మనకి. ఓకేనా, ఒకవేళ 3 యూనిట్ ప్లేస్లో 3 ఉన్న నెంబర్ స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది 9 వస్తుంది. ఓకేనా, ఇలా మన స్క్వేర్స్ మాత్రం రిపిటేషన్స్ ఉంటాయండి. ఇగో 1 1 4 4, సో 9 9 6 6. ఇంకా వీటిని డీటెయిల్డ్గా మాట్లాడాలి అనుకుంటే మన కంప్లీట్ క్లాసెస్లో మాట్లాడదాం. ఇంకా డీటెయిల్డ్గా వీటి కోసం చెప్పుకోవచ్చు. మనం వీటి నుండి మనం ఎలా చేయాలి, ఏముంటాయి, వీటిని బేస్ చేసుకుని ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయి ఏంటంటే ఇఫ్ ద parallelogram ABCD AL and CM are the perpendicular to the CD and AD respectively. AL is equal to 20 centimeters, CD is equal to 18 centimeters, CM is equal to 15 centimeters. The perimeter of the parallelogram is perimeter of the parallelogram. ఇదిగో parallelogram రాస్తున్నా చూడు. చుట్టుకొలత కావాలి. ఇది సేమ్ ఉంటే ఈ రెండు సేమ్ ఉంటాయి. నాకు ఈ రెండు లెంత్ బ్రెత్లు ఈ రెండింటి యొక్క సైడ్స్ తెలిస్తే నా మొత్తం పెరిమీటర్ అంతా చేస్తాను. పెరిమీటర్ అంటే 2 of L plus B అని చేస్తాం, లేదా 2 of A plus B అని చేసుకుంటాం. ఈ రెండింటిని కలపాలంతే నేను, అదే నా కాన్సెప్ట్. సో ఇక్కడ మన ఏరియా అంటే ఏమవుతుంది, ఏరియా ఆఫ్ ది ప్యారలెలోగ్రామ్ అంటే బేస్ ఇంటూ హైట్, బేస్ ఇంటూ హైట్ అని. ఓకేనా, ఈ రెండింటిని గుర్తుపెట్టుకొని మన ఆన్సర్ అయిపోతుంది, ఈజీగానే అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ ఏం చెప్తున్నాడంటే ఇదేంటిది ఏ బి సి మరియు డి, ఏబిసి. ఏఎల్ అండ్ సిఎం ఆర్ పర్పెండిక్యులర్ టు ద సిడి అండ్ ఏడి రెస్పెక్టివ్లీ. ఏఎల్ ఇదిగో ఏఎల్ ఇదిగో సిడికి పర్పెండిక్యులర్గా ఉంటుందంట, మరియు సిఎం దేనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, ఏడికి. ఓకేనా, సి ఇదేంటి ఏఎల్ సిఎం. ఓకే, రెండు బాగానే. ఓకే, నెక్స్ట్ ఏం చెప్తున్నారు మనకి ఇక్కడ ఏఎల్ ఇజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. ఓకేనా, ఏఎల్ ఇదిగో ఇది 20 సెంటీమీటర్స్ అంట. నెక్స్ట్ ఏం చెప్తున్నారండి మనకి సిడి ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్, ఇది 18 సెంటీమీటర్స్, మరియు సిఎం ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. సిఎం అంటే ఇదంతా 15 సెంటీమీటర్స్ అని చెప్పారు మనకి. ద పెరిమీటర్ ఆఫ్ ద ప్యారలెలోగ్రామ్. పెరిమీటర్ కావాలంటే నాకు ఆల్రెడీ ఒక సైడ్ తెలిసింది, ఇగో 18, ఇది 18, ఇది కూడా 18 అంటే 36 అయ్యాయి. మరి రిమైనింగ్ ఈ సైడ్స్ కూడా నాకు తెలియాలి. ఈ సైడ్స్ కూడా తెలియాలంటే ఏం చేయాలి? ఇప్పుడే చెప్పుకున్నాం, ఏరియా అంటే ఏంటి, బేస్ ఇంటూ హైట్. ఏరియా అంటే ఏంటి, బేస్ ఇంటూ హైట్. సో నాకు ఇది కావాలండి, ఇది కావాలంటే ఇది బేస్, ఇది హైట్, బేస్ హైట్, ఇది బేస్ హైట్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్. నాకు బేస్ ఎంత తెలియదు, ఇగో ఎక్స్ అనుకుందాం, ఇంటూ హైట్ అంటే అంత 12. ఇదేంటంటే ఏరియా. ఇప్పుడు నేను దీన్ని బేస్ చేసుకుని ఏరియా చెప్తా చూడండి. ఇదిగో దీన్ని బేస్ చేసుకుని ఏరియా. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఏరియా అంటే ఏమవుతుంది, బేస్ ఇంటూ హైట్. అప్పుడు ఎంత అవుతుంది, 20 into 18. రెండు ఏరియాలే కదా, అందుకే నేను ఈక్వల్ టు చేసుకున్నాను. ఇది ఏరియా, ఇది ఏరియా, ఇది కూడా ఏరియానే. రెండు ఈక్వల్ టు చేసుకున్నా అప్పుడు నాకు ఏమొస్తుంది, ఇగో ఈ సైడ్ అనేది నాకు వస్తుంది. ఇగో దీన్ని ఎక్స్ అనుకున్నానండి, నేను దీన్ని ఎక్స్ అనుకున్నా. ఓకేనా, సో ఎంత అవుతుంది ఇక్కడ 5 3s 5 4s 3 1s 3 6s 6 4s అంటే ఎంత 24. సో ఈ సైడ్ ఎంత అవుతుందండి, ఇది 24, ఇది 18. సో మన ఏంటి 2 ఆఫ్, సో 24 + 18, 24 + 18 అంటే ఎంత 42. 2 into 42, 2 into 42 ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 84 సెంటీమీటర్స్. ఆప్షన్ డి, ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ డి కరెక్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది ఆన్సర్ చేయండి. వాట్ ఈస్ 100% ఆఫ్ 60 + 100% ఆఫ్ 20? అమ్మా 100% అంటే మొత్తం తీసుకుంటావు, 60 + 20 ఎంత అని అడుగుతున్నారు అంటే ఎంత, ఆన్సర్ 80. ఓకే, నెక్స్ట్. Ashok and Kamal start a business by investing their amount in the ratio of 3:8. If at the end of the year profits were 12,100, then what is the profit of amount received by Ashok? ఇక్కడ టైం అనేది ఈక్వల్ అండి. టైం అనేది ఈక్వల్గా ఉంటే
ఓకేనా. టైం అనేది ఈక్వల్గా ఉంటే వాళ్ళు పెట్టుబడులు ఏ రేషియో ప్రకారం అదే పెట్టారో దాని ప్రకారంగానే వాళ్ళు ప్రాఫిట్స్ పంచుకోవాలి. ఓకేనా. పెట్టుబడులు చూడండి, ఇద్దరు 3:2, అశోక్ కమల్ ఇద్దరు ఉన్నారు. అశోక్ 3 పార్ట్స్ పెడితే కమల్ 8 పార్ట్స్ పెట్టారంట. ఓకేనా. ఒక సంవత్సరం తర్వాత వాళ్ళకి 12,100 వచ్చింది. ఏ విధంగా మరి పంచుకోవాలి? టైం సమానం, ఇద్దరు సంవత్సరమే ఉన్నారు. సో ఇద్దరు కూడా ఈ రేషియోలో పంచుకోవాలి. మనకి ఏం కావాలి? ద ప్రాఫిట్ అమౌంట్ రిసీవ్డ్ బై ద అశోక్. అశోక్ ఎన్ని పార్ట్స్ వస్తుంది అని అడుగుతున్నారు. మొత్తం 11 పార్ట్స్ అండి. మొత్తం కలిపి ఎంత? 11 పార్ట్స్. 1 2 1 0 0 అయితే ఇంటే ఎంత అండి? ఇది 1100. సో నాకేం కావాలి? అశోక్కి 3 పార్ట్స్ అంటే ఎంత? 3 into 1100 అంటే ఎంత అవుతుందండి? 3300. సో 3300 ఎక్కడ ఉందండి? ఆప్షన్ బి. ఒకవేళ కమల్కి ఎంత వస్తుందంటే ఎంత? 8800. సో ఎందుకు 8 పార్ట్స్ ఎంత అంటే 8 into 1100 అంటే ఎంత? 8800 అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్. 13 barrels of wine fill a tank when the capacity of the each barrel is 51 liters. How much barrels will be needed to fill the same tank if the capacity of the each barrel is 17 liters? ఇక్కడ చూడండి, మొత్తం 13 బ్యారల్స్ ఉన్నాయండి. మొత్తం 13 బ్యారల్స్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఎంత ఉంటుందంటే 51 లీటర్లు ఉంటాయంట. ఒక్కొక్క బ్యారెల్లో 50 లీటర్లు. ఇప్పుడు 17 లీటర్లు ఉన్నాయంట బ్యారెల్లో. ఇక్కడ 51 ఒక దానిలో ఇగో ఒక ట్యాంక్ ఉంది, ఇందులో 51 లీటర్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు దీని నుండి ఎన్ని 15 లీటర్ల నుంచి చేయగలను? 3 చేయగలను. ఓకేనా. అంటే నాకేంటి, ఒక్కొక్క బ్యారెల్లో 17 ఉంటాయి అంట. ఒక్కొక్క బ్యారెల్లో 17 ఉంటాయి. లేదా మనం నార్మల్గా ఇలా X into Y అలా రాసుకోవచ్చు, అది చెప్పుకుంది. అది నార్మల్గా అలా చేసేయచ్చు. ఎందుకంటే ఇక 17తో దాన్ని కొట్టేస్తావు. 17 3 13 into 3 అంటే 39 అని పెడతావు. ఇక్కడ చూడండి, ఒక బ్యారెల్ని 3 భాగాల కింద మనం చేయగలుగుతున్నాం. అంటే ఎందుకు? 51 లీటర్లు ఉంది నా దగ్గర, ఒక డబ్బా ఉంది నా దగ్గర, అందులో 51 లీటర్లు వేసా. ఓకేనా. అలాంటివి కాకుండా 3 చిన్న బ్యారెల్ తీసుకున్నా. 17 17 17. ఓకేనా. 3 అవుతున్నాయి. ఓకేనా. 3 అవుతున్నాయి నా దగ్గర. ఓకే. సో అలాంటి ఇక్కడ 13 బ్యారెల్స్ ఎంత అయింది? ఇక్కడ 51 లీటర్స్ని మనం 3 భాగాలు చేసాం. అప్పుడు ఎంత అవుతుంది? 13 into 3. 13 into 3 అంటే ఎంత? 39 అవుతుంది. లేదా దీన్ని డైరెక్ట్గా ఇది ఎలా చేసే 13 into 51 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఏం చేస్తావు? మొత్తం కెపాసిటీ ఎంత చేస్తున్నావు? 13 బ్యారెల్స్, ఈచ్ కెపాసిటీ ఎంత అవుతుంది? ఈచ్ బ్యారెల్ యొక్క కెపాసిటీ 51. సో నీకు ఎన్ని బ్యారెల్స్ పడతాయని అడుగుతున్నాడు. ఒక్కొక్క దానిలో ఎన్ని ఉంటాయంట? 17 ఉంటాయి. 17 లీటర్స్ ఉంటుందంట ఒక్కొక్క బ్యారెల్లో. ఓకేనా. సో అప్పుడు ఎంత అవుతుందండి? 17 3 13 into 3 అంటే ఎంత? 39. సో ఆన్సర్ ఎంత? 39. సో నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. What is the smallest number that can be subtracted from 53295 so that the resultant number is divided by 7? ఫర్ ఎగ్జాంపుల్ మనకి 7ని నేను 5తో డివైడ్ చేస్తున్నాను. నేను ఏ నెంబర్ నేను 7లో మైనస్ చేసేస్తే అది 5తో ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుందంటే ఏం చేస్తా? దీన్ని డివైడ్ చేస్తా. 5 1 0 5. రిమైండర్ ఎంత? 2. అంటే 7లోండి నాకు 2ని మైనస్ చేస్తే ఎంత అవుతుందండి? నాకు అది ఎగ్జాక్ట్గా 5తో డివైడ్ అవుతుంది. అదేవిధంగా 53295ని నేను ఎవరితో డివైడ్ చేయాలి? ఇప్పుడు 71తో డివైడ్ చేయండి. రిమైండర్ ఎంతైతే వస్తుందో ఆ రిమైండర్ ఏంటండి? ఒక నెంబర్ నువ్వు భాగించగా ఎంతైతే మిగిలిపోతుందో అది రిమైండర్, శేషం అంటాం. ఆ శేషాన్ని మనం తీసేస్తే ఎగ్జాక్ట్గా నెంబర్ డివైడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, 71 ఎన్ని టైమ్స్ అండి? 71 7 టైమ్స్ 7 టైమ్స్ 497. ఓకే. నెక్స్ట్ ఎంత అవుతుందండి? ఇది 35. సో 35 359. 79 5 71 5 355. సో ఇంకెంత ఎక్స్ట్రా ఉంటుందండి? ఇక్కడ 4, ఇది ఒక 5 అంటే 45 మిగిలిపోయింది. ఆ 45 కానీ లేకపోయి ఉంటుంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ నెంబర్ అనేది 71తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ వన్. ఆన్ ఏ 20% డిస్కౌంట్ సేల్ అండ్ ఆర్టికల్ కాస్ట్ 596. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్? 20% డిస్కౌంట్ అంటే ఏం రాస్తాం? 80%కి అమ్మేశారని అర్థం. మీకు 100 రూపాయలు ఉంది, 100% 20% డిస్కౌంట్ ఇచ్చారంటే 80%కి అమ్ముతున్నారు. లేదా 4 పార్ట్స్ అనుకోండి. 20% అంటే ఏంటి? 1/5. 5 పార్ట్లు ఉండేది కాస్త ఒక పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడంటే 4 పార్ట్స్కి అమ్మేశాడు. 4 పార్ట్స్ అనేది 596 అయితే నాకు ఎంత కావాలి? కాస్ట్ ప్రైస్ అయినా ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్. 5 పార్ట్స్ ఎంత? ఓకేనా. 5 పార్ట్స్ ఎంత? సో ఇక్కడ ఏమంటున్నాడు మనకి? 20% డిస్కౌంట్ ఆన్ ద సేల్ ఆన్ an article cost 596. వాట్ వాజ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్? ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ ఎంత అని అడుగుతున్నారండి ఇక్కడ మనకి. సో ఎంత అవుతుంది? 4 పార్ట్స్ 596. సో క్యాన్సిల్ చేయండి. ఇది 4 పార్ట్స్ 596. సో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ మనకి? 150. 150 అంటే 149. 149 into 5 అంటే 750లోండి ఒక 5 తీసేయండి. 750లో ఒక 5 తీస్తే ఎక్కడ ఉంది? 745. 149 150 అనుకుందాం. 150 into 5 అంటే ఎంత? 750. ఇక్కడ నేను ఒకటి ఎక్స్ట్రా చేసా, దాన్ని 5 టైమ్స్ మల్టిపుల్ చేసి అంటే 5 ఎక్స్ట్రాగా నేను యాడ్ చేసిన 5 తీస్తాను. 5 తీస్తే ఎంత అవుతుందండి? 745. నెక్స్ట్
ఓకే. సో నెక్స్ట్ అమ్మా ఇంకొకటి ఈ 23rd నుండి మనం ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. 23వ తారీఖు నుండి ఈ 23rd నుండి ఒక న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? సో ఇందులో మనకి ఎటువంటి ఎగ్జామ్కైనా నువ్వు అంటే లైక్ ఎస్ఎస్సీ అయినా రైల్వే అయినా ఎటువంటి ఎగ్జామ్నా అయినవ్వండి ఈజీగా మనం జాబ్ కొట్టే విధంగా ఇక్కడ కంప్లీట్ క్లాసెస్ అనేవి ఉంటాయి ఈ బ్యాచ్లో. కంప్లీట్గా నేను దీనికోసం సెపరేట్ ఒక వీడియో చేస్తాను. సో 23rd నుండి స్టార్ట్ అవుతుంది. బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి. ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. ఓకేనా? వీలైనంత వరకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది ఎలా అయినా సరే మనం కరెక్ట్గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే సో ఇక్కడికి రావడానికి చూడండి, ఆఫ్లైన్ సెషన్ రావడానికి చూడండి. లేదు ఆన్లైన్లో మాకు ఓకే సార్ ఇక్కడ మేము చదవగలం అనుకుంటే మాత్రం ఆన్లైన్ మీరు ప్రిఫర్ చేయండి. ఓకేనా? అసలు మనకి ఈ నోట్సెస్ అనేవి ఎలా ప్రిపేర్ చేస్తాం, మీ క్వశ్చన్స్ ఏం చెప్తాం, ఎలా ఎలా చెప్తాం, ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను సెపరేట్గా ఒక వీడియోలో చేస్తాను మళ్ళీ. ఓకేనా? సో మీకు కంప్లీట్గా అక్కడ డీటెయిల్స్ ఇస్తాను. సో ఈ మధ్య మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంది, ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే పర్సనల్గా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, మన ఇన్స్టిట్యూట్ నెంబర్ అనేది మీకు అవైలబుల్గానే ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా? లేదు నేను ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తే చూడండి, ఈ నెంబర్కి కాల్ చేయండి. లేదనుకుంటే ఈ నెంబర్కైనా మీరు కాల్ చేయండి. ఓకేనా? ఈ 2 నెంబర్స్ ఏదో దానికి కాల్ చేయండి. ఎనీ ఎగ్జామ్ అంటే ఎస్ఎస్సి జీడీ, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, నెక్స్ట్ రైల్వేలో ఎటువంటి ఎగ్జామ్ అయినా ఓకేనా? రైల్వేలో మనం సో రైల్వేకి సంబంధించిన ఎగ్జామ్స్ మన ఇన్స్టిట్యూట్ తరఫున మనం సైకోమెట్రిక్ కూడా మన దగ్గర ఉంటుంది. సైకోమెట్రిక్ కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సైకోమెట్రిక్ ఇంక్లూడింగ్ దాంతోపాటు ఫిజికల్ ట్రైనర్ కూడా మీకు కంప్లీట్గా ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ అండి. ఓకేనా? నేషనల్ మెడలిస్ట్. సో మీకు రైల్వేలో మన స్పోర్ట్స్ కోటా నుండి వచ్చిన వ్యక్తే మన దగ్గర ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా? సో కంప్లీట్గా మీకు ఈ క్లాసెస్ కూడా ఉంటాయి. ప్రతిరోజు షెడ్యూల్స్ ఎలా ఉంటాయి ఏంటనేది మొత్తం డీటెయిల్గా మీకు చెప్పడం అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ బి మిక్స్డ్ విత్ వైన్ దట్ కాస్ట్ 60 per liter సో దట్ ద ప్రైస్ ఆఫ్ ద రిజల్టెంట్ మిక్చర్ ఇస్ 40 per liter. ఇక్కడ మనకి వాటర్ మిక్స్ చేయాలంటున్నాడు. మనకు అడిగింది ఏంటి? సో ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ మిక్స్డ్ విత్ ద వైన్ అంటే వాటర్కి వైన్కి మధ్య రేషియో కావాలి నాకు. వాటర్కి వైన్కి మధ్య రేషియో కావాలి. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇన్ వాట్ రేషియో షుడ్ వాటర్ని ఎంత రేషియోతో కలపాలని అడుగుతున్నాయి. ఎవరితో? వైన్తో. దట్ కాస్ట్ అంటే వైన్ 60 రూపాయలు ఉంటుందంట. ఓకేనా? సో దట్ ద ప్రైస్ ఆఫ్ ద రిజల్టెంట్ మిక్చర్ అంటే ఈ రెండింటిని కలిపిన తర్వాత మిక్చర్ యొక్క ప్రైస్ ఎంత అంటే 40 రూపాయలు అంట. ఓకేనా? లీటర్ ఎంత? 40. మరి ఇక్కడ వాటర్ అంటే ఏం తీసుకుంటాం? 0. వాటర్కి నువ్వు డబ్బులు ఏమైనా అవసరం లేదు సార్. మేము వాటర్ కొంటాం సార్, ఒక 70 కొనాలంటే మాకు డబ్బులు పడతాయి, ఒక 2 లీటర్లు కొనాలంటే 30 రూపాయలు అవుతున్నాయి. సో ఇలా కాదు. జనరల్గా వాటర్ అనేది మనకు వచ్చినప్పుడు ఫ్రీ అంటే జీరో కాస్ట్ని మనం కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుంది మనకి రేషియో 60లో 40 డిఫరెన్స్ అంత. ఇది ఎలిగేషన్స్లో చేస్తున్నాను. 60లో 40 డిఫరెన్స్ అంటే ఎంత? 20. ఇదంతా అవుతుంది 40. సో ఏ రేషియో అవుతుందండి? 1:2. సో ఇక్కడ మన ఏంటి 1:2 ఎక్కడ ఉందండి? ఆప్షన్ సి. ఓకే. సో ఇక్కడ ఇన్ వాటర్ రేషియో ఏ రేషియోలో వాటర్ కలుపుతున్నాం? వాటర్ అనేది 1 part వేస్తే వైన్ అనేది ఎంత వేస్తున్నాం? 2 parts అనేది మనం వేస్తున్నాం. ఓకేనా? నెక్స్ట్ so next one, a square is inscribed in the circle if the diagonal of the square is equal to the diameter of the circle and the area of the square is 72 centimeters square. Then find the area of the circle. So ఇక్కడ చూడండి, ఒక సర్కిల్ లోపల ఎవరు ఉన్నారంటే స్క్వేర్ ఉందండి. ఒక సర్కిల్ లోపల ఒక స్క్వేర్ అనేది ఉండడం జరిగింది. ఓకే. సో మరి ఇంకేమంటున్నారండి మనకి నెక్స్ట్ ఏం చెప్తున్నారు మనకి? ఇఫ్ ద డయాగోనల్ ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. ఇక్కడ చూడండి, దీని యొక్క డయాగోనల్ అనేది ఈ సర్కిల్ యొక్క డయామీటర్కి ఈక్వల్ అంట. ఓకే, ఇది అలాగే కదా ఉంది, అది కూడా అలానే ఉంది. నెక్స్ట్ ద ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఈజ్ 72 centimeters. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్. ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటే ఏంటి? πr². నాకు రేడియస్ కావాలి. మరి రేడియస్ కావాలంటే డయామీటర్ కావాలి, ఎందుకంటే డయామీటర్లో సగమే కదా నాకు రేడియస్ అయ్యేది ఇక్కడ. మరి సో డయామీటర్ కావాలంటే దీని యొక్క డయాగోనల్ కావాలి. దేనిది? స్క్వేర్ది. సో ఇక్కడ నాకు ఏం తెలిసింది? ఇక్కడ a² ఈజ్ ఈక్వల్ టు 72, ఏరియా ఈజ్ ఈక్వల్ టు 72. మరి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 6√. నాకేం కావాలి? ఏ కాదు, a√2 కావాలి. డయామీటర్ అంటే ఏంటి? a√2. a√2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 6 × √2. 6 × √2 × √2. 6 × √2 × √2 అవుతుంది. 6 × √2 × √2 అంటే ఎంత? రూట్ ఇంటూ √2 అంటే 2 అవుతుంది. 6 2 12. నాకు a√2 ఈజ్ ఈక్వల్ టు 12 అయితే ఇదంతా 12 అండి. ఇదంతా 12 అయితే ఇందులో హాఫ్ అంటే ఎంత? 6. సో r² అంటే ఎంత అవుతుంది? 36. సో 36π. 36π ఎక్కడ ఉందండి? ఇగో 36π cm². సో అదే నా యొక్క ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, అట్ వాట్ టైమ్ బిట్వీన్ ద 3 and 4 clockwise the needles of the hours and minutes hand will opposite each other or make an angle of 180 degrees. ఓకేనా? ఆపోజిట్ ఈచ్ అదర్ అన్న 180 degrees అన్న ఒక్కటే. సో ఇక్కడ మనం
నార్మల్గా తీటా ఈజ్ ఈక్వల్ మాడ్యులస్ ఆఫ్ 11/20 minutes 13 hours అని రాయొచ్చు. లేదనుకుంటే మినిట్స్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ 2/11 మాడ్యులస్ ఆఫ్ A1 + or - A2 ఇలా అయినా రాయొచ్చు. లేదా MM/11 యూజ్ చేసి కూడా చేయొచ్చు. మనం MM/11 అంటే ఏంటి, M అంటే ఏంటి, మినిట్స్. సో ఓకేనా, M అంటే మినిట్స్ మనం అక్కడ కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు నాకు ఏం కావాలి, 3 o'clockకి 4 o'clock అంటే 3ని నేను కన్సిడర్ చేస్తాను. 3 o'clockకి 4 o'clock అంటే 3ని తీసుకొని 3 నుండి స్ట్రైట్గా ఎవరు ఉంటారో వాళ్ళు నాకు కావాలి. 3 నుండి స్ట్రైట్గా ఆపోజిట్లో ఎవరు ఉంటారండి, 9 ఉంటుంది. ఇలా ఉందనుకుందాం, ఇక్కడ 3 ఉందంటే ఇది ఇక్కడ 9, దీనికి స్ట్రైట్గా ఆపోజిట్లో ఎవరు ఉన్నారండి, 9 అంటే ఎన్ని మినిట్స్ అని చెప్తాం జనరల్గా. మనకి 9 దగ్గర మన నిమిషాల ముళ్ళు ఉంటే ఎంత అని చెప్తాం, 45 నిమిషాలు అని చెప్తాం. దాన్నే ఇక్కడ తీసుకుంటాం. M/11 అంటే 45/11. దీన్ని సాల్వ్ చేయండి, ఎంత అవుతుంది, 49 1/11. సో ఆన్సర్ ఎంత అవుతుంది, 349 1/11 minutes. ఓకేనా, లేదా 49 1/11 minutes పాస్ట్ 3 o'clock అని కూడా మనం అనొచ్చు. ఓకేనా, ఆన్సర్ ఎంత అవుతుంది అది. సో MM/11. లేదు నేను ఫార్ములా రాసుకుంటా అంటే ఫార్మ్ తీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ అందులో కూడా చేసుకుని అట్ ద ఎండ్కి వచ్చినప్పుడు మళ్ళీ అలాగే కనిపిస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ వన్. Ajay rolled 2 dice together. What is the probability that first die is showed a multiple of 3 and second dice is showed even number? First die multiple of 3 అంటే 3 మల్టిపుల్ ఆఫ్ 3 అంటే ఎన్ని ఉంటాయి మనకి, రెండో ఉంటాయి. మొత్తం 6 ఫేజెస్ ఉంటాయండి. మీకున్న నెంబర్లు ఏంటి, 1 2 3 4 5 6 ఇవే మనకున్న పాజిబుల్. 3 మల్టిపుల్స్ అంటే ఇద్దరు 3 రావచ్చు, ఒక దాని మీద 6 రావచ్చు. ఓకేనా, ఇంకొక దాని మీద ఎలా రావాలంటే ఈవెన్ నెంబర్స్ రావాలంటే, ఇంకొక దాని మీద మనకి ఈవెన్ నెంబర్స్ రావాలి. ఈవెన్ నెంబర్స్ అంటే ఏమున్నాయి, ఏదర్ 2 or 4 or 6 వస్తే 3,2 రావచ్చు, లేదా 3,4, లేదా 3,6, లేదా 6,2, 6,4, లేదా రెండింటి మీద కూడా 6,6 ఇలా రావచ్చు. మొత్తం ఎన్ని పాసిబిలిటీస్ వచ్చాయి మనకి, 6 పాసిబిలిటీస్ ఉన్నాయి. మొత్తం 6 పాసిబిలిటీస్ అని న్యూమరేటర్లో రాస్తాం. టోటల్ పాసిబిలిటీస్ అదే మొత్తం మనకి ఎన్ని ఇక్కడ పాసిబిలిటీస్ వచ్చాయి, 6. టోటల్గా 2 డైస్ని వేస్తే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి అంటే ఏం చేస్తాం, 6 స్క్వేర్. 2 టైమ్స్ వేస్తే 6 స్క్వేర్ చేస్తాం, 3 టైమ్స్ అయితే 6 క్యూబ్, 4 టైమ్స్ అయితే 6/4. 2 టైమ్స్ కాబట్టి ఏం చేస్తాం, 6 స్క్వేర్ అంటే ఎంత, 36. దీన్ని సాల్వ్ చేస్తే ఎంత అవుతుంది, 1/6. సో నీకు పాసిబిలిటీ ఎంత, ప్రాబిలిటీ ఎంత ఉంది, 1/6 అనేది మన ఆన్సర్ అవుతుంది. దేనికి, వాళ్ళు చెప్పినట్లు ఒక డై మీద మనకి 3 మల్టిపుల్స్ రావాలి, ఇంకొక డైస్ మీద మనకి ఏం రావాలి, ఈవెన్ నెంబర్స్ వచ్చే విధంగా మనం ఉండాలంటే ప్రాబిలిటీ ఎంత అంటే ఎంత, 1/6. ఓకేనా. 87 meters long train is moving at 36 km/h. If the length of the bridge is 163 meters, then in how much time will the train crosses the bridge? Okay na, time కావాలి. Time is equal to distance by speed. Time is equal to distance by speed. Okay, సో ఇక్కడ ఏం కావాలి నాకు, how much time. ఇక్కడ నాకు టైం, డిస్టెన్స్ అంటే ఏం తీసుకుంటాను, లెంత్. రెండింటికి ఇప్పుడు ట్రైన్కి లెంత్ ఉంటుంది, బ్రిడ్జ్కి లెంత్ ఉంటుంది. రెండింటిని నేను కన్సిడర్ చేస్తాను, రెండింటిని యాడ్ చేస్తాను. 163 + 87, 163 + 87 అంటే ఎంత, 250. ఓకేనా, 250 బై, సో ఇదేంటిది మీటర్స్లో ఉంది. నెక్స్ట్ ఇది ఎలా ఉందండి మనకి, ఇక్కడ ఆన్సర్ ఎందులో కావాలి, సెకండ్స్లో కావాలి. ఇక్కడ మనకి స్పీడ్ అంటే ఏంటి, బ్రిడ్జ్కి ఎటువంటి స్పీడ్ ఉంటుంది కదా, కేవలం ట్రైన్కి ఉంటుంది కదా, ట్రైన్ యొక్క స్పీడ్ తీసుకోండి. అంతే, ఇది 36. సో ఇదేంటి, km/h. km/h నేను మీటర్/సెకండ్స్లో మార్చాలంటే దేంతో మల్టిపుల్ చేస్తా, 5/18తో. 18 1s 18 2s 5 2s 10, 10 క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చిందండి, 25 సెకండ్లు. సో ఆన్సర్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 25 seconds అనేది మన ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రైట్ ద గివెన్ ఫ్రాక్షన్ 1/3 4/7 2/5 అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్లో రావాలంటే నాకు. ఓకే, అసెండింగ్ ఆర్డర్లో చిన్న నుండి పెద్ద. ఓకేనా, ఆరోహణ క్రమం. ఓకే, సో ఇక్కడ చూద్దాం. ఇప్పుడు న్యూమరేటర్ ప్రతిదీ కూడా 10తో మల్టిపుల్ చేయండి అమ్మా. 10 40 30. ఎందుకు 10తోనే చేయాలి, ఇంకా దేంతో చేయకూడదు అంటే 100తో చేసుకో, 25తో చేసుకో, 31తో చేసుకో. ఏది ఈజీగా వస్తుందంటే దాంతో చేసుకోండి. కానీ ప్రతి నెంబర్కి మనం చేయాలి. ఒకదానికి చేస్తే మిగతా వాటికి కూడా చేయాలి మనం. ఓకే, సో లేదా ఇంకొక 0 పెడతారన్నా పెట్టుకోండి ఇలా. ఓకేనా, 5. సో 3th ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 33.33 టైమ్స్. 7th ఇది ఎనీ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 7 5s అంటే 50sలో వెళ్తుంది. ఓకేనా, 7 5s 35. ఇంకెంత ఉంటుందండి, 5 అంటే 57 అండి, 57. ఓకే, నెక్స్ట్ ఎంత అవుతుంది మనకి, 5 40s 40 పాయింట్ సంథింగ్. ఒకవేళ ఇలా 0 పెట్టుకోకపోతే ఏమవుతుంది, ఒకవేళ నేను ఇలా 0 పెట్టలేదు అనుకోండి, ఈ 0లు పెట్టలేదు అనుకోండి, ఈ జీరోస్ లేవు, ఆన్సర్ ఏమైనా వస్తుందా, సో వస్తుంది, అప్పుడు కూడా అదే వస్తుంది ఆ విధంగానే. సో ఎంత అవుతుంది, ఇది 3.33 వస్తుంది. 7 5s 7 పాయింట్ సంథింగ్, ఇదంతా 4 పాయింట్ సంథింగ్ వస్తుంది నీకు. ఓకేనా, 4 పాయింట్ సంథింగ్. సో ఇప్పుడు వీటిని అసెండింగ్ ఆర్డర్ ఏదైనా ఒకటేనండి, నువ్వు 0లు ఎక్స్ట్రా పెట్టుకున్న ఒకటే, పెట్టకపోయినా ఒకటే. నీ ఆన్సర్ ఈజీ రావడానికి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఇది, తర్వాత చిన్నది ఏమవుతుంది, ఇది సెకండ్ పెట్టాలి, ఇది థర్డ్. 1/3 2/5 4/7, 1/3 2/5 4/7. ఓకే, నెక్స్ట్ వన్ హెచ్సిఎఫ్. హెచ్సిఎఫ్ కావాలండి. హెచ్సిఎఫ్ అంటే ఏం చేస్తాం,
హెచ్సిఎఫ్ ఆఫ్ ద న్యూమరేటర్ బై ఎల్సిఎం ఆఫ్ ద డినామినేటర్. అదే ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం ఆఫ్ ద న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ ద డినామినేటర్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ద న్యూమరేటర్ 2, 4, 8కి హెచ్సిఎఫ్ ఎంత 2, న్యూమరేటర్లో 2 ఉండాలి, ఆప్షన్ ఎక్కడ ఉందండి ఆప్షన్ ఏ. ఓకేనా. ఎల్సిఎం ఎంత 3, 9, 27కి 27 ఎల్సిఎం. ఓకేనా. 3 టేబుల్ 9, 27 వస్తుంది, తీసేది 9 టేబుల్లో 27 వస్తుంది. ఇక 27 దాని యొక్క ఎల్సిఎం 2/27 మన ఆన్సర్. నెక్స్ట్ 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 వన్ చూద్దాం. ద లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఇస్ 7 cm. వాట్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా? టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటండి 6a². 6 × 7 × 7, 6 × 7 × 7. ఎక్కడైతే ఆన్సర్ ఉందో అదే. 7 7 × 40, 9 6 × 54. యూనిట్ ప్లేస్లో 4 రావాలి. ఏదర్ ఇదైనా ఇదే. లేదా 49 × 6 అంటే ఎంత 294 అండి. 49 × 6 అంటే ఎంత 294. అక్కడ డైరెక్ట్ పెట్టండి. యూనిట్ ప్లస్ డిజిట్స్ అన్నీ అనవసరం మనకి. నెక్స్ట్ tan 40 degrees secant 50 degrees by cot 50 degrees cosecant 40 degrees plus sin 50 degrees cos 40 degrees plus cos square 50 degrees plus tan 30 degrees. సో దీని అంతని మనం సాల్వ్ చేద్దాం. ఓకే. tan 50 degrees, tan 40, ఓకే, tan 40 degrees secant 50 degrees by దీన్ని ఏమని రాయొచ్చు నేను? cot of 90 minus 40 అని రాయొచ్చా? 90 minus 40. cot of 90 minus 40 అంటే ఏమవుతుంది? tan 40 అవుతుందండి. tan 40. cosecant 40 degrees అంటే ఏం రాయొచ్చు? cosecantని మనం secant of 90 minus 50 అని రాయొచ్చు. secant of 90 minus 50 అంటే ఎంత అవుతుంది? secant 50 degrees. secant 50 degrees ప్లస్. సో నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి? secant 50 degrees బాగానే ఉంది. ఈ cos 40ని ఏమని రాయొచ్చు? sin ఆఫ్, లేదా ఎలా రాయాలి? సో ఇక్కడ మనం బాగానే రాసామా? సో cosecant cot, ఇక్కడ cosecant కాస్త అక్కడ మనకి secant అవుతుంది. cosecant కాస్త secant అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి cos 40 degrees. cos 40 degrees అంటే ఏమని రాయొచ్చు మనం? cosని 90 minus 50 degrees అని రాయొచ్చు. ఓకేనా. cos of 90 minus 50 degrees అంటే ఏమవుతుందండి? sin 50 degrees. ఓకే. ఇక్కడ ఏముంది మనకి? sin 50 degrees plus cos square 50 degrees plus tan 30 degrees. ఓకే, ఇలా ఉంది మనకి. దీన్ని చేద్దాం. సో ఇది ఏమవుతుంది? 1. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 1. ఇది ఎలా ఉంది? sin స్క్వేర్. ఇది ఎలా ఉంది? cos స్క్వేర్. sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా 1. tan 30 degrees అంటే ఎంత? 1/√3. 1/√3. 2 plus 1/√3. 2 plus 1/√3. 2√3 plus 1/√3. 2√3 plus 1/√3. ఎక్కడ ఉందండి మనకు ఆన్సర్? 2√3 plus 1/√3. ఓకేనా. 2√3 plus 1/√3. ఓకే. నెక్స్ట్ వన్. ద రేషియో ఆఫ్ ద 2 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఇస్ 5:4. మా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఎంత? రెండింటిని కలిపి ఎంత అవుతాయి మనకి? 90 degrees ఉండాలి కాంప్లిమెంటరీ యాంగిల్. అంటే ఇక్కడ ఎంత? మొత్తం కలిపి 90. అందులో మనకి ఫైన్ ద డిఫరెన్స్ అంటే ఎంత? 1 పార్ట్ ఎంత అని అడుగుతున్నాం. 9 parts 90. ఇగో 9 parts అంటే ఇగో 9 parts 90 అయితే 1 part ఎంత అవుతుంది? 10 అవుతుంది. 9 parts 90 అయితే 1 part అంటే ఎంత అండి? 10 degrees అనేది మన ఆన్సర్. ఓకేనా. సప్లిమెంటరీ అంటే ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది మనకి? 180 degrees. కాంప్లిమెంటరీ అంటే 90 degrees. ద 2 trains ఆర్ మూవింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఆపోజిట్లో వెళ్తున్నాయంటే ఓకే, బాగానే ఉంది. ఓకేనా. ఆపోజిట్ టీచర్. ద స్పీడ్స్ ఆఫ్ ద బోత్ ట్రైన్స్ 105 km/h అండ్ 120 km/h. ఫైండ్ ద రిలేటివ్ స్పీడ్. ఓకే, ఇది నార్మల్ బేసిక్ క్వశ్చన్. ఒకసారి మీరే ఆన్సర్ చేసేయండి అమ్మా. రిలేటివ్ స్పీడ్ సేమ్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది? ఆపోజిట్ డైరెక్షన్ అయితే ఏమవుతుంది? సేమ్ డైరెక్షన్ అయితే మైనస్ చేస్తాం స్పీడ్లో, ఆపోజిట్ డైరెక్షన్ అయితే ప్లస్ చేస్తాం. అక్కడ ఏమైతే ఇచ్చాడో దాన్ని బట్టి ఆన్సర్ నా కామెంట్ సెక్షన్లో పెట్టాను. నెక్స్ట్ వన్. ప్రజ్ఞ ఇన్వైటెడ్ మేల్స్ అండ్ ఫిమేల్స్ టు హర్ బర్త్డే పార్టీ ఇన్ ద రేషియో 7:6. ఓకేనా. మేల్స్ని ఫిమేల్స్ని ఇన్వైట్ చేశారంట. ఏ రేషియోలో? 7:6. 7:6. వీళ్ళు మేల్స్ ఫిమేల్స్. ద నెంబర్ ఆఫ్ మేల్స్ ఇన్ ద పార్టీ 56. మేల్స్ 56 ఉన్నారంట. నెంబర్ ఆఫ్ గెస్ట్స్ అటెండింగ్ ద పార్టీ వర్క్. ఓకేనా. పార్టీ వర్క్. సో ఇక్కడ చూడండి 7 parts 56 అయితే నాకు ఎంత కావాలి? టోటల్గా ఎంతమంది వచ్చారో అడుగుతున్నారు. 13 parts ఎంత? 7 ఎనీ టైమ్స్ అండి? 8 టైమ్స్. 13 × 8 అంటే ఎంత? 104. అంటే మొత్తంగా వచ్చిన గెస్ట్లు ఎంత? 104 మెంబర్స్ అనేవాళ్ళు రావడం జరిగింది. నెక్స్ట్. ద వాల్యూ ఆఫ్ 5 of 8/1/3 plus 27/1/3 whole cube whole power 1/4. ఓకే. నెక్స్ట్ ఇది చూద్దాం. 5 of 8/1/3. 8/1/3 లేదా దీన్ని ఏమని రాయొచ్చు? 8 cube అనుకోవచ్చు కదా. దీన్ని క్యూబ్ రూట్ ఆఫ్ 8 అని. క్యూబ్ రూట్ ఆఫ్ 8 అన్నా 8/1/3 అన్నా రెండు ఒకటే. ఓకేనా. అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే ఎంత? 2.
ప్లస్ ఇదేంటి క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే ఎంత 3 హోల్ క్యూబ్ హోల్ పవర్ 1/4 ఇదంతా 5 క్యూబ్ అవుతుంది, ఇది 5 పవర్ 1 5 క్యూబ్ ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఏ పవర్ m ప్లస్ n ఇక్కడ ఏముంది 5 పవర్ 1 ఉంది, ఇదంతా 5 క్యూబ్ అప్పుడు ఎంత అవుతుందండి 5 పవర్ 4 హోల్ పవర్ 1/4 ఏ పవర్ m హోల్ పవర్ n అంటే ఏమవుతుంది ఏ పవర్ m ఇంటూ n ఈ 4 క్యాన్సిల్ అయిపోతే నాకు మిగిలింది ఏంటి 5 ఎక్కడైతే ఉందో అది ఆన్సర్ ఆప్షన్ ఏ అనేది నా ఆన్సర్ అవుతుంది. ఓకే నెక్స్ట్ వన్ ఫైండ్ ద ఎలివేషన్ యాంగిల్ వెన్ ద హైట్ ఆఫ్ ద ట్రీ 16√3 meters and the length of the shade of the tree is 16 meters. సో ఇక్కడ చూద్దాం. ఓకే సో ఇక్కడ ఒక ట్రీ ఉంది అనుకుందాం, దీని ఒక హైట్ 16√3, దీని యొక్క షాడో ఎంత అండి ఇక్కడ మనకి 16 అంట. సో మనకి ఏం కావాలి మనకి సో యాంగిల్ కావాలి. సో ఇక్కడ చూడండి tan theta is equal to opposite side by hypotenuse 16√3 opposite side by adjacent side. ఓకేనా ఆపోజిట్ బై adjacent. ఓకే 16 క్యాన్సిల్ అయిపోయింది. tan theta is equal to √3 అయితే theta is equal to tan inverse of √3. ఓకేనా సో లేదమ్మా ఎలా చెప్పింది. సో tan ఎంత అయితే √3 అవుతుందండి tan 60 degrees అయితే √3 అవుతుంది. ఓకేనా సో ఎక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. నెక్స్ట్ సో ఇదేనండి టోటల్గా కంప్లీట్గా మనకి గ్రాండ్ టెస్ట్ 15లో ఇచ్చినటువంటి అర్థమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్. సో రిమైనింగ్ క్వశ్చన్స్ని రిమైనింగ్ టాపిక్స్ రిమైనింగ్ గ్రాండ్ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.